T20 మ్యాచా అంటే ఏంటి? T20 మ్యాచ్ అంటే పెళ్ళైన కొత్తలో బ్యాట్ని పట్టుకుని ఊపడమే. హే రాణి, అయిపోయిందా పని? ఇప్పుడే అయిపోయింది. స్నానానికి వెళ్దాం అనుకున్నా, నువ్వు వచ్చావు. నీ పనే బాగుంది. ఉదయాన్నే మీ ఆయన ఆఫీస్కి వెళ్తాడు, ఇంట్లో పని అయిపోయాక హ్యాపీగా సీరియస్ చూస్తుంటావు. నీకేమైంది? మీ ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. అదే నేను నా బాధ. రోజు నైట్ మ్యాచ్ ఆడదాం అంటున్నాడు మా ఆయన. పెళ్ళైన కొత్తలో రోజుకి 5-6 సార్లు మ్యాచ్లు ఆడేవాడు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లో రోజుకి ఒక్క మ్యాచ్ ఆడుతున్నాడు. రోజుకి ఒక మ్యాచేనా? అందరూ 5-6 మ్యాచ్లు ఆడుతుంటేను. పెళ్ళైన కొత్తలో T20 మ్యాచ్లు ఆడేవాడు. ఇప్పుడు వన్డే మ్యాచ్ కదా, నిదానంగా ఆడుతున్నాడు. T20 మ్యాచా? వన్డే మ్యాచా అంటే ఏంటి? T20 మ్యాచ్ అంటే పెళ్ళైన కొత్తలో బ్యాట్ని పట్టుకుని ఊపడమే. అన్ని 4లు 6లే. ఎంత తొందరగా స్టార్ట్ చేస్తాడో అంత తొందరగా అవుట్ అయిపోతాడు. ఆయన ఆడే ఆట చూసి కింద పిచ్చు చిత్తు అయిపోయేది. మరి వన్డే మ్యాచ్? కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చాక రోజుకి ఒక మ్యాచ్ ఆడుతున్నాడు. అది బాగా రుద్ది సింగర్స్. మధ్యలో 4లు 6లు. పిచ్చుకు కూడా రెస్ట్ దొరుకుతుంది. రోజు అంటే ఎలా తట్టుకుంటున్నావు? అందుకే కదా నీ దగ్గరకు వచ్చింది. నువ్వేరే ఎవరండి మీరు? కొత్త పిట్టలా ఉన్నారు. పిట్టేంట్రా పిట్ట? నేను అమ్మాయిలను అలాగే పిలుస్తాలేండి. ఏరా, అమ్మాయిని ఎప్పుడూ చూడలేదా? సొల్లు కారుస్తున్నావు. ఇలాంటి పిట్టలు చూస్తే నాకు అలాగే కారుతుంది. నువ్వంత వీకా? నాకు లీకేజ్ ప్రాబ్లం ఉందిలేండి. మరీ అంత లీక్ అయితే ప్రాబ్లం కాదా? ప్రాబ్లం ఏమో కానీ అలవాటు అయిందిలేండి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ కారిస్తే చూసే వాళ్ళకి ఎప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం ఒక్కసారిగా ఎలా పోతుందండి? ఇలా ఎక్కడ పడితే అక్కడ కార్చే బదులు ఒకేసారి ఎక్కడికో పోయి కార్చేయచ్చుగా. అలా కార్చాలని నాకు ఆశగా ఉంది, కానీ అంత ఒకేసారి కార్చడం ఎలాగని ఆగిపోయా. ఆ పని చేయి, కార్చేయి. అంతే అంటారా? అయితే చూసుకోండి. ఏందిరా చూసుకునేది? నీ స్పీడ్ చూస్తే ఇక్కడే కార్చేలాగా ఉన్నావు. ఇలాంటివన్నీ నాకు అసలు నచ్చవు. ఎక్కడికైనా చూసుకో నీ దుకాణం. అలాగేనండి, పెట్టుకుంటాను. నా పాల డబ్బులు ఇవ్వండి, నా పాల డబ్బులతో అక్కడ కార్చుకుంటాను. సరే, లోపలికి రాయిస్తాను. ఇదిగో తీసు. ఏరా, నువ్వు పెద్ద గజ ఈతగాడు అంట కదరా? ఆ విషయం మీకెలా తెలుసు మేడం? నిన్ను చూస్తే తెలుస్తుందిలే. నువ్వు తెడ్డు బాగా తిప్పుతావా? సుఖాల సాగరంలో ఈదాలంటే తెడ్డు బాగా తిప్పాలి కదా. తెడ్డు లేని నా పడవని తిప్పుతావా? తెడ్డు లేకుండా ఇన్ని రోజులు ఎలా ఉన్నారండి? ఏదో దాంతో కాంచేస్తున్నా. అవి ఇవే తెడ్డే. అది నిజమే. అయితే ఇంకో తెడ్డు తెచ్చుకోండి. అమ్మో, ఎవరికైనా తెలిస్తే? ఈదటానికి అలాంటి పట్టింపులు ఏమీ ఉండవు. అంతేనంటావా? అంతే. ఈదడానికి చాలా మంది ఉన్నారు. ఎవరో ఎందుకు, నువ్వు ఉన్నావుగా. నేనా? అందరికీ నీ తెడ్డుతో అల్లాడిస్తావంట కదా. నా పడవను నీ తెడ్డుతో అల్లాడించే. కాదు. నీ తెడ్డుకి నా పడవ సరిపోదా? 4 ఇళ్లలో పాలు కాచి ఆపేకున్నా నన్ను ఇలా ఒకే ఇంట్లో తెడ్డు తిప్పి కారిస్తే నన్ను నమ్ముకున్న మీలాంటి వాళ్ళు ఏమైపోతారు మేడం? ఆపుతావా నీ పతిత్తి మాటలు? నా పడవలో నీ తెడ్డుని అంత పిండనులే. నా పడవలో ఎక్కువసేపు తిప్పినా నీకే నష్టం. నా పడవ మునిగిపోతుంది. ఐఎమ్ సారీ అండి, నేను అలా చేయలేను. నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను ఆ తెడ్డుని ఎక్కడ పడితే అక్కడ తిప్పలేను. వీడు పెద్ద సుల్లాగా ఉన్నట్టున్నాడు వచ్చి.